హాయ్ వివోర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వోల్. ఇవాళ మీకు నేను స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అండ్ నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. రైస్ క్లీన్గా వాష్ చేసి సోక్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఒక కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయిలో ఒక టమాటా అండ్ 3 మిర్చి తీసుకున్నాను, రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ బాగా బాయిల్ చేసి అండ్ మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అండ్ ఒక బాండలు పెట్టుకున్నానండి. ఈ బాండల్లో మనకు చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు బాగా రెడ్డిష్ కలర్లో వచ్చాక మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ మనకి ఏంటంటే ఒక లవంగా అండ్ ఒక పట్టా కూడా వేసుకోవాలంటే ఒక బిర్యానీ ఆకు వేస్తే సరిపోతుంది. సో దీనికి తగినంత ఉప్పు అండ్ పసుపు కారం వేసుకోవాలండి. సో మనం ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ పడేయకూడదు అనమాట. ఎసురుగా ఇవి ఉపయోగపడుతుంది. అండ్ బియ్యం నానబెట్టాక ఎసురు కాగేటప్పుడు మనకు ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. ఈ ఎసురు కాగాక బియ్యం వేసేయడం. ఎసురులో బియ్యం వేసాక మనకు 15 to 20 మినిట్స్ సిమ్లోనే ఉంచాలండి, మూత పెట్టేసేయాలి. సో 15 మినిట్స్ తర్వాత చూస్తే వేడివేడిగా ఉండే మనకు టమాటా రైస్ రెడీ అయిపోయినట్టు అండి. ఇలా కనుక ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ పునర్విక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.